మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్ అండి. 15 రోజులు మొత్తం సెలవులు. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతోటి విద్యార్థులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. విద్యార్థులకు శుభవార్త. స్కూళ్లకు 15 రోజులు శీతాకాలం సెలవులు. శీతాకాలం తీవ్రత రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు పాఠశాలలకు 15 రోజులు సెలవులు ప్రకటించాయి. ఈ నిర్ణయం విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు చలి తీవ్రత నుంచి ఉపశమనం పొందేలాగా చేయడంలో కీలకంగా మారనుంది. ఢిల్లీలో చూసుకున్నట్లయితే జనవరి 15 వరకు సెలవులు. ఢిల్లీ ప్రభుత్వం ఈ ఏడాది కూడా విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని జనవరి 1 నుంచి జనవరి 15 వరకు అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ఈ సందర్భంగా డిసెంబర్ 25 క్రిస్మస్ సెలవు కూడా ప్రకటించింది. పాఠశాలలు మూసివేయాలని నిర్ణయించింది. చలి తీవ్రత కారణంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకు తీవ్రంగా పడిపోవడంతో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్న ఆందోళనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపోతే ఉత్తరప్రదేశ్ డిసెంబర్ 25 నుంచి జనవరి 5 వరకు సెలవులు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా డిసెంబర్ 25 నుంచి అంటే రేపటి నుంచి జనవరి 5 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. వాతావరణ పరిస్థితులను అనుసరించి సెలవులను పొడిగించే అవకాశం కూడా ఉంది అనే సమాచారం. హర్యానా చూసుకున్నట్లయితే త్వరలో ప్రకటించనున్న షెడ్యూల్ అండి. హర్యానాలో చలిగాలుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కూడా సెలవులపై ఉత్తర్వులు జారీ చేయనుంది. గత సంవత్సరాల్లో జనవరి 1 నుంచి 15 వరకు శీతాకాలం సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. సో ఇప్పుడైతే షెడ్యూల్ రెడీ అవుతుంది. జమ్మూ మరియు కాశ్మీర్ పొడిగించిన సెలవులు. జమ్మూ కాశ్మీర్ పాఠశాల విద్యాశాఖ శీతాకాలం వల్ల విద్యార్థులకు అసౌకర్యం తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంది. 5వ తరగతి వరకు డిసెంబర్ 10 నుంచి సెలవులు ప్రకటించగా 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు డిసెంబర్ 16 నుంచి మూసివేశారు. ఈ సెలవులు ఫిబ్రవరి 28 వరకు కొనసాగనున్నాయి. ఎందుకంటే అక్కడ మంచు కురుస్తున్న పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. ఇతర రాష్ట్రాల పరిస్థితి. పలు రాష్ట్రాలు విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని శీతాకాలం సెలవుల సమయం చుట్టూ పునరాలోచన చేస్తున్నారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం అనుకున్న సమయానికి పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయో లేదా అనేది అధికారుల నిర్ణయంపై అయితే ఆధారపడి ఉంటుంది. శీతాకాలం సెలవుల ప్రాధాన్యత. విద్యార్థుల ఆరోగ్యం. చలి తీవ్రత కారణంగా విద్యార్థులకు జలుబు, జ్వరానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సెలవులు ప్రకటించడం ద్వారా వారికి ఇంట్లో విశ్రాంతి కలిగించే అవకాశం ఉంటుంది. విద్యార్థుల భద్రత. కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన మంచు గాలుల వల్ల ప్రయాణాల్లో ప్రమాదాలు జరుగుతాయి. ప్రభుత్వాలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకుంటున్నాయి. ఉపాధ్యాయుల సంక్షేమం. ఉపాధ్యాయులు కూడా ఈ సెలవులను కుటుంబంతో గడిపి రాష్ట్ర పరీక్షల కోసం కొత్త ప్రణాళికను రూపొందించడానికి ఉపయోగించుకోగలరు. సో మొత్తం వివరాలు. ఢిల్లీలో జనవరి 1 నుంచి 15 వరకు, ఉత్తరప్రదేశ్లో డిసెంబర్ 25 నుంచి జనవరి 5 వరకు ఇంకా పెంచే అవకాశము. హర్యానాలో షెడ్యూల్ త్వరలో. జమ్మూ కాశ్మీర్లో డిసెంబర్ 10 లేదా 16 నుంచి సెలవులు అయితే ఉన్నాయండి. ఫిబ్రవరి 28 వరకు అయితే ఉన్నాయి. ఈ శీతాకాలం సెలవులు విద్యార్థులకు విద్యను పునరుద్ధరించుకునే అవకాశం కల్పించడంతో పాటు వాతావరణాన్ని తట్టుకోగల శక్తి ఇస్తాయి. ప్రభుత్వాల నిర్ణయాలు సమయోచితమైనవి అని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.